మన మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్లో లాస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మిస్టిఫై మీ స్ప్రే అనమాట. ఇది ఫిక్సింగ్ స్ప్రే, ఫాస్ట్ డ్రైయింగ్ ఫిక్సింగ్ స్ప్రే అనమాట. సో ఫిక్సింగ్ స్ప్రేస్ అనేది మనం మీకు అందరికీ తెలిసిందే, ఫైనల్గా ఒక హెయిర్ పర్టికులర్ సెట్టింగ్ అనేది అయిపోయింది, ఆ సెట్టింగ్ని లాంగ్ లాస్టింగ్గా ఉంచాలనుకుంటున్నారు, హ్యూమిడిటీ నుంచి ఆ సెట్టింగ్ని మీరు ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు ఈ స్ప్రేస్ అనేది వాడతారనమాట. సో స్ప్రేస్ వాడేటప్పుడు మీకు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అది నేను ఇప్పుడు చూపెడతాను అసలు ఫిక్సింగ్ స్ప్రేస్ అనేవి ఎలా వాడాలి అనేది. ఫిక్సింగ్ స్ప్రే వాడేటప్పుడు ఫిక్సింగ్ స్ప్రేని మనం 3 రకాలుగా అంటే 3 డిఫరెంట్ వేస్లో వాడచ్చు. అదేంటంటే ఫస్ట్, మీరు ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ సెట్టింగ్ మీకు లాంగ్ లాస్టింగ్గా ఉండాలి, కానీ మనం ఫిక్సింగ్ స్ప్రే వాడినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి హెయిర్ క్రిస్ప్ అవుతుంది అనమాట. అలా క్రిస్ప్ అవ్వకుండా ఒక లైట్ వెయిట్గా కంట్రోల్డ్గా ఉండాలి అన్నప్పుడు మినిమం ఒక 1 ఫీట్ అన్న గ్యాప్ ఇచ్చి మీరు ఇలాగ స్ప్రే చేస్తారనమాట. స్ప్రే చేసే విధానం కూడా ఎలాగంటే ఇప్పుడు బాటిల్ ఇలా వెళ్ళాలి, చూడండి ఇప్పుడు నేను స్ప్రే చేస్తాను. సో స్ప్రే చేసేటప్పుడు నేను అంతేగాని ఇలా స్ప్రే చేయడం లేదు, నేను బాటిల్ని ట్విస్ట్ చేస్తున్నాను. ఇలా ట్విస్ట్ చేసేటప్పుడు ఏంటంటే ప్రొడక్ట్ లైట్ వెయిట్గా ఉండే మాలిక్యూల్స్ మాత్రమే హెయిర్ మీద పడుతుంది. సో కొంచెం ప్రొడక్ట్ మాత్రమే హెయిర్ మీద పడడం వల్ల మనకి లైట్ వెయిట్గా అంటే లైట్గా కంట్రోలింగ్ అనేది వస్తుంది. ఎప్పుడు మీరు ఇది నాకు ఎక్కువగా స్టిక్కీ అవ్వకూడదు, జస్ట్ ఒక లైట్ కంట్రోల్ కావాలనుకున్నప్పుడు ఇలాగ దీన్ని మిస్టింగ్ అంటాం అనమాట, ఇలా వాడచ్చు. ఇంకొకటి ఏంటంటే యాజ్ యూజువల్గా ఎప్పుడు కూడా వాడేది డైరెక్షనల్ స్ప్రే అంటాం. డైరెక్షనల్ స్ప్రే అనేది ఏంటి అంటే ఇప్పుడు మీరు ఇదంతా చేశారు, ఇక్కడ ఒక ఫ్లిప్ అవుట్ అనేది చేశారు, సో ఇది మీరు అలా ఫిక్స్ అయిపోవాలి అనుకుంటున్నారు. సో అప్పుడు అలా తీసుకుని ఒక 1/2 ఫీట్ అబౌవ్ పెట్టుకుని ఇలా స్ప్రే చేయడాన్ని డైరెక్షనల్ స్ప్రే అంటాం అనమాట. సో అది అక్కడ అలాగా స్టే అవుతుంది. ఇంకొకటి వెరీ డైరెక్షనల్, అంటే పర్టికులర్గా ఎస్పెషలీ హెయిర్ డూస్ చేసేటప్పుడు లైన్స్ క్రియేట్ చేయడమో ఫ్లవర్స్ క్రియేట్ చేయడమో చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు బాగా క్లోజ్లోకి తీసుకెళ్ళి స్ప్రే చేస్తాం అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ పర్టికులర్ ప్లేస్లో ఉన్న హెయిర్ బాగా స్ట్రాంగ్గా హోల్డ్ అనేది ఇస్తుంది. సో ఫిక్సింగ్ స్ప్రేలు మనం 3 రకాలుగా వాడచ్చు. దగ్గరగా వాడచ్చు, కొంచెం దూరంగా వాడచ్చు, ఇంకా దూరంగా కూడా వాడచ్చు అనమాట. అంతేగాని ఇది ఇలానే వాడాలి, ఎస్పెషల్లీ ఫిక్సింగ్ స్ప్రేస్తో ఇది ఇలానే వాడాలి అన్న రూల్ అయితే మాత్రం లేదు.